డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అని మోదీ అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు మోడీ చరిష్మా ఈ దేశంలో ఇంకా చెల్లదండి. 2014 2019లో ఏదో మోడీ చేస్తాడని లేకపోతే అది ఇదని ఊహించారు, కానీ నాకు తెలిసి మోడీ చరిష్మా ఈ దేశంలో కొలాప్స్ అయిపోయింది. మోడీని కానీ బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ ఎవరు నమ్మటం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారా? వాళ్ళు చెప్పే డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రంలో అదే పార్టీ, సెంట్రల్లో అదే పార్టీ. ఇది చూడాలి. ఈ దేశంలో పేదరికం మోడీ వచ్చిన తర్వాత తగ్గిందా? ఒకవేళ తగ్గితే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఎంత శాతం ఉంది? ఈ దేశంలో ఆకలి ఉందా? ఈ దేశంలో దరిద్రం ఉందా? ఈ దేశంలో అంటరానితనం ఉందా? వాళ్ళ దృష్టి అంతా కూడా జనాల్ని మతం వైపు మళ్లించటం. దక్షిణ భారతదేశంలో ఏ విధంగా తిష్టయ్యాలి, మెడ్రాస్ని ఏ విధంగా గెలవాలి. మెడ్రాస్లో అనేకమైనటువంటి గుడులు ఉంటాయి, అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఒక ప్రధానమంత్రి ఒక మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం ఏదైనా ప్రచారం చేసుకుంటారు, గుడులకి వెళ్ళి గుడుల్లో ప్రార్థనలు చేసుకొని ఆ విధంగా వాళ్ళ సెంటిమెంట్ని తీసుకుని రావాలనుకునే ప్రయత్నంలో మెడ్రాస్లో బీజేపీ రావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రావాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జీరో కదా. కర్ణాటకలో ఒకసారి వచ్చి పోయింది. ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 14లో 19లో నమ్మినటువంటి వాళ్ళు ఈరోజు ఉత్తరప్రదేశ్లోనే డౌన్ఫాల్లో స్టార్ట్ ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మనకు ప్రభుత్వాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఎదురీతిలో ఉంది బీజేపీ. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వాళ్ళు కొంతకాలం 10 సంవత్సరాలు ప్రచారం చేశారు, తెచ్చుకున్నారు. ఇదేమన్నా విమానం అండి? డబుల్ ఇంజిన్ ఉండి ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకొక ఇంజిన్ ఉండటానికి? ఇదేమన్నా హెలికాప్టరా డబుల్ ఇంజిన్ ఉండటానికి? ప్రభుత్వాలండి. ఒకే విధంగా మీరు అన్ని రాష్ట్రాల్లో మేము ఉండాలనుకుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫెడరల్ సిస్టమ్ కదా, అనేకమైన మతాలు, కులాలు, ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. మీ మతాన్నే తీసుకొచ్చి అందరిని ఎత్తిన పెట్టాలంటే ఎట్లా? మనుషులు కదా, రోబోలు కాదు కదా. ఈ రాష్ట్రంలో ఆకలి ఉన్నది, అంటరానితనం ఉన్నది, మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక సంకేతం కనబడుతూ ఉంది. దాన్ని సెట్ చేయండి బాబు అంటే లేదు, మీరు ఈ మతం వాళ్ళు అయితే ఈరోజు సిఏ యాక్ట్ తీసుకొచ్చారు అంటే ముస్లిమ్స్ ఈ దేశంలో సెకండ్ సిటిజన్సా? ఉండకూడదా? ఏంటంటే రాజ్యాంగంలో ఏం రాసుకున్నారు మీరు? స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్, రిలీజియన్. రాజ్యానికి ఒక మతం అంటూ లేదు. అనేకమైన మతాల కలయికే, నమ్మకాల కలయికే ఈ దేశం. ఇది రాజ్యాంగంలో ఉంది. మీరేం చెప్తున్నారు? మేము మొత్తం ఒక మతమే ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఎట్లా మీరు 400 ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు. మారిస్తే రాజ్యాంగాన్ని మారిస్తే నేను అడుగుతూ ఉన్నా ఈరోజు బీజేపీని మీరు 200 డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి అన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఈ దేశం పడ్డ పురుటి నొప్పులు మీకు తెలుసా? ఎవడున్నాడు రాయటానికి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కదా. అంతటి తెలివైనటువంటి వ్యక్తి, అంతటి విజ్ఞానం ఉన్న వ్యక్తి, ప్రపంచ మేధావి ఇప్పుడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? ఉంటే చూపించడం మాకు. ఇదిగో ఇతను రాయగలడు, ఇతను చేయగలడు. అంబేద్కర్ 36 దేశాల రాజ్యాంగాన్ని చదివి ఈ దేశానికి ఏం కావాలో ఆయన ఒకదాన్ని ఇచ్చిన తర్వాత వీ యాక్సెప్టెడ్ ఇట్. పరిపాలించండి రా బాబు అంటే దాన్ని మార్చేస్తామంటే మీరు డబుల్ ఇంజిన్ కాదు, ఒక ఇంజిన్ కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంజిన్ కూలిపోతుంది. ఈరోజు బీజేపీ మీద వచ్చిన అపవాదం ఏంటంటే రేపు పొరపాటున గెలిస్తే ఈ దేశం మొత్తాన్ని కూడా రాజ్యాంగాన్ని కూల్చేస్తారట. ఈ దేశంలో దళితులు ఎటు పోవాలి, ముస్లింస్ ఎటు పోవాలి, క్రిస్టియన్స్ ఎటు పోవాలి, లేకపోతే జైలు ఎటు పోవాలి, ఎవడిచ్చాడు అసలు ఈ హక్కు మీకు?